చూసుకుంటే యూనిట్ 2 M2లో యూనిట్ 2 చూసుకుంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ like అంటే కాన్స్టెంట్ కోఎఫిషియంట్. దిస్ ఈస్ ద నేమ్ ఫర్ యూనిట్ 2 లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్. ఫస్ట్ డెఫినేషన్ చూసుకుందాం. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద టర్మ్ d power n into y by dx to the power of n plus p1 of x into d power n minus 1 into y by d into x to the power of n minus 1 plus p2 of x into d power n minus 2 into y by d power dx to the power of n minus 2 plus and so on pn of x into y equal to q of x. ఇక్కడ p1x, p2x, p3x and so on pnx and q of x are all real valued functions of x or constants is called linear differential equation of order n. ఇది 2 మార్క్స్ కూడా అడగచ్చు. డెఫినేషన్ ఫర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అడగచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే homogeneous and non-homogeneous. Homogeneous అంటే చూద్దాం ఫస్ట్. Let the differential equation of the form f of d into y equal to q of x. If q of x equal to 0, then the differential equation is called homogeneous differential equation. q of x అనేది 0 అయితే homogeneous differential equation. q of x not equals to 0, then the differential equation is called non-homogeneous differential equation. That is the difference between homogeneous and non-homogeneous. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే రూట్స్ ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇక్కడ చూడి m1, m2, m3 and so on mn అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా వస్తుంది? m1 e power of m1x plus c2 e power m2x plus c3 e power m3x plus and so on cn e to the power of mxn. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే m1, m1, m3, m4 and so on mn. ఇక్కడ 1 1 సేమ్ కాబట్టి ఈ 1 1 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఇంకేముంటుంది? c1 plus c2 into x into e power m1x plus c2 e power m3x plus and so on cn e power mnx. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే m1, 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 m4 and so on m3 c1 plus c2x plus c3x square into e power m1x plus c1 e power m4x plus and so on cn e power mxn. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ చూసుకుంటే ఆల్ఫా ప్లస్ ఐ బీటా ఆల్ఫా మైనస్ ఐ బీటా m3 m4 and so on mn all e power alpha x into c1 cos beta x plus c2 sin beta x plus c3 e power m3x plus and so on cn e power mnx. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రూట్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ రూట్ బీటా m3 m4 and so on ఈ పవర్ ఇదేం లేదు, ఇక్కడ ఆల్ఫాకి రూట్ లేదు, ఇక్కడ రూట్ వస్తుంది, ఇక్కడ బీటాకి రూట్ లేదు, ఇక్కడ బీటాకి రూట్స్ వస్తుంది. చూడండి ఈ పవర్ ఆల్ఫా రూట్ ఎక్స్ రూట్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ రూట్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ రూట్ బీటా ఎక్స్ ప్లస్ ఈ c3 e power m3x plus and so on cn e power mnx. నెక్స్ట్ చూసుకుంటే నోట్ పాయింట్స్ చూసుకుందాం. నోట్ పాయింట్స్ ఆర్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ f of d into y equal to 0, then the general solution is y equal to complementary function అంటే cf. ఎప్పుడు f of d into y equal to 0 అయినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ లెట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ టు దెన్ auxiliary equation must contain two roots say m1 m2. చూసుకుంటే రూట్స్ అది కాంప్లిమెంటరీ ఫంక్షన్. m1 నాట్ ఈక్వల్ టు m2 అయితే రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని డిస్టెన్స్ మీన్స్. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసి c1 e to e power m1x plus c2 e power m2x
అలా 2 ఉంటే 2, ఇంకా ఉంటే ఇంకా ఉంటాయి సేమ్ అలా. నెక్స్ట్ m1 = m2, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి రియల్ అండ్ ఈక్వల్. అప్పుడు c1 + c2x × e⁻m1x. నెక్స్ట్ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అయినప్పుడు m = ఆల్ఫా ± i బీటా. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసి e⁻x c1 cos βx c2 sin βx. నెక్స్ట్ రూట్స్ వచ్చేసి m = రూట్ ఆల్ఫా ± β, రూట్స్ ఆర్ ఇర్రేషనల్. అప్పుడు వచ్చేసి e⁻√αx c1 cos βx c2 sin βx. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ ఇట్లా రూట్స్ వచ్చినప్పుడు ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది దీని ద్వారా ఫైండ్ చేస్తాం. ఈ మటుకు ఈ 4 వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కమ్మింగ్ ప్రాబ్లమ్స్లో ఇవి లేనిదే ప్రాబ్లం అనేది చేయలేము. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూసుకో. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, సాల్వ్ d²y/dx² మైనస్ a²y = 0. ద ఆపరేటర్ ఫ్రమ్ ఈజ్ d²/dx² ఎలా రాసుకోవచ్చు, క్యాపిటల్ D² రాయొచ్చు. ఇంటూ ఏం మిగిలింది y మైనస్ a² × y = 0. ఇప్పుడు దీంతో y కామన్, ఇంకా మిగిలినట్టు ఏంది d² - a², y అనేది కామన్ =0. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ f(d) × y = 0. f(d) × y = 0. అప్పుడు వేరే f(d) అంటే ఏంది, ఇక్కడ దీంతో కంపేర్ చేసుకుంటే d² - a² అనేది f(d). ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f(m) = 0. f(m) అంటే 0. f(m) అంటే చూద్దాం. f(m) అంటే ఏం లేదు, ఇక్కడ f(d) అంటే d² - a² కదా. ఇక్కడ f(m) అంటే m² - a², m² - a² = 0. ఇక్కడ m², ఈ -a² అటు సైడ్ పోతే +a². ఈ m ఈ a²కి రూట్ వేస్తే ± a అయింది. ఇక్కడ చూసుకుంటే m² = a² కదా. అప్పుడు m = ±√a². అప్పుడు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ పోతే m = ±a. ఇది m1 = a ఒకటి, m2 = -a1. అప్పుడు ఈ రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కదా, -a + a ఆడ ఈక్వల్ కాదు కదా, -a + a అనేది ఈక్వల్ కాదు కదా. అప్పుడు చూసుకుంటే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. లాస్ట్లో చూసినాం కదా, రియల్ అండ్ డిస్టింక్ట్ ఉంటే ఫార్ములా ఏంది, కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 × e⁻m1x c2 × e⁻m2x. అప్పుడు y = కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e⁻m1 అంటే ax c2 e⁻m2x అంటే -ax. దిస్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ జనరల్ సొల్యూషన్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లో చూద్దాం. ఈ ప్రాబ్లం చూసుకొని ఇంకా వీడియో క్లోజ్ చేసుకుందాం. చూడండి, y -y' - 2y. ఇక్కడ డాష్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేట్, ఇక్కడ సింగిల్ అంటే 1 టైం, ఇక్కడ y అంటే ఏ డిఫరెన్షియేషన్ లేదనమాట. ఇప్పుడు 2 టైమ్స్ కాబట్టి d²y/dx² -dy/dx -2y = 0. ఇప్పుడు ఇదంతా ఏం రాసుకోవచ్చు, ఈ d²/dx² ఏం రాసుకోవచ్చు, ఈ y కాకోకుండా d² అని రాయొచ్చు ఇంటూ y మైనస్ ఈ d/dxని ఏం రాసుకోవచ్చు, d × y - 2y. ఇవన్నీ దాంట్లో y కామన్ కాబట్టి y కామన్ చేస్తే d² - d - 2 × y = 0 ఇలా ఉంటుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ f(d) × y = 0. ఇప్పుడు f(d) అంటే ఏంది, ఇది దీంతో కంపేర్ చేస్తే f(d) అనేది d² - d - 2. ద యాక్సిలరీ ఈక్వేషన్ f(m) = 0. f(m) = 0 అంటే ఇక్కడ d ఉంది కాబట్టి dలలో ఉండదు, ఇక్కడ m ఉంది కాబట్టి mలో ఉంటుంది. m² - m - 2 = 0. ఇప్పుడు చూస్తే ఇక్కడ రూట్స్ ఎలా కనుక్కోవాలంటే, దీని కోఎఫిషియంట్ ఎంత, m² యొక్క కోఎఫిషియంట్ 1, ఇక్కడ కాన్స్టెంట్ ఎంత -2 ఇంటూ -2, అప్పుడు ఎంత -2 = -2 కదా. ఇప్పుడు రూట్స్ చూసుకుంటే -2 1 -2 1 చేస్తే -2 -2m + 1 అంటే -2 -2లో 1 పోతే -m సరిపోయింది కదా. అందుకు అప్పుడు ఈ రూటు ఉపయోగపడతాయి మనకి.
ఏంది దీని కోఎఫిషియంట్ ఇంటూ ఈ కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే ఎంత -2 అయింది. -2కి చూసుకుంటే -2 ఇంటూ 1 ఎంత -2 సరిపోయింది. ఇక్కడ ఇప్పుడు దీనికి చూసుకుందాం మధ్యలో -2m + m -m సరిపోయింది కదా. ఇప్పుడు m² దీన్ని ఎలా డివైడ్ చేయాలి? -2m + m -2 = 0. ఇక్కడ m అనేది కామన్ తీస్తే m కామన్ తీసినాం. ఇక్కడ 2 mలు ఉండే ఒక m పోతే m ఉంటుంది. -2m ఇక్కడ ఒకటే m ఉంది, అది పక్క పోతే -2 ఉంటుంది. ఈ m -2 ఇక్కడ m -2 ఇంకా ఈ m -2 ఉంది కదా, ఇంకా దీనికి m -2నే ఉంది ఇక్కడ కూడా. అప్పుడు ఏం చేయాలి? +1 = 0. ఇప్పుడు m -2 రెండు కామన్ కాబట్టి కామన్ తీసేస్తే ఇక్కడ చూడండి m -2 కామన్ తీసేస్తే అప్పుడు ఏముంటుంది? m +1. ఇక్కడ m -2 అనేది ఇక్కడ రెండు కామన్ తీసిన ఇంకేం మిగిలినాయి? m ఒకటి +1 ఒకటి మిగిలింది. అప్పుడు m = -1 ఒకటి, m = 2 ఒకటి. m1 అంటే -1 ఒకటి, m2 అంటే 2 ఒకటి. ఇప్పుడు ద రూట్స్ ఆర్ అంటే m1 m2 ఈక్వల్ కాలే కదా, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంది? ఫార్ములా c1 × e⁻m1x + c2 × e⁻m2x. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే m1 అంటే ఎంత? -1 c1 × e⁻−x + c2 m2 అంటే ఎంత? 2 c2 e⁻2x. This is the general solution and complementary function for second question. Thank you.